ఓటు మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మీకు ప్యానల్ పాల్గొన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. చీనకు అవకాశం ఇచ్చే అబద్ధాలు ఎంత చక్కగా మాట్లాడతా అంటే అంత చక్కగా మాట్లాడతారు. ఇప్పుడు మితిన్ రెడ్డి గారు బెంగళూరులో ఉన్నారంట. బెంగళూరులో ఆయన ఇంట్లో 80 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంట. 80 మంది ఎమ్మెల్యేలు మిద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని కోరుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేసినారంట. వీళ్ళందరూ రేపమన్నాడు మన ప్రభుత్వాన్ని గురించి 2 నెలల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి అవుతారంట. దాంట్లో కేబినెట్ మంత్రిగా మనం ఏమైనా చిత్తూరు జిల్లానే కాబట్టి శ్రీనాన్నకి ఏమైనా ఇస్తారేమో. ఈయన కూడా అదేమైనా ఊహాజనితమైనటువంటి ఆన్సర్ ఉందేమో నాకు తెలియదు. కానీ మితిన్ రెడ్డి గారు శ్రీరామచంద్రుడికి ఆంజనేయుడు ఎట్లుంటాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధమైనటువంటి నమ్మిన భక్తుడు మితిన్ రెడ్డి గారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు గిర్ర గీస్తే గిర్ర కూడా దాటడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అన్ని అంటే గురువు లాంటి వ్యక్తి. సలహాలు సూచనలు అన్ని చేయగలిగే రాజకీయాలు చేయగలిగే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. వీళ్లకు ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఇంత ఇంత మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు మీతో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ప్రయత్నం చేసినా ఇంత కూడా పరపచ్చ వాళ్ళ కుటుంబాల మధ్య రాదు. దీన్ని వదిలిపెట్టేయండి. తర్వాత మీరు చెప్తున్నారు ఏదో ఓడిపోతారంట, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు, పవన్ కళ్యాణ్ దగ్గరికి పోతున్నారు, అదే తెలుగుదేశం పార్టీలో ఖర్చులు వేస్తున్నారు. ఎక్కడ సరే మీ పార్టీలు మీకు స్టాండ్ లేదు. మీ పార్టీ అధ్యక్షులు ఏ ఊర్లలో పోటీ చేస్తారో మీకు తెలియదు. మీ పార్టీలలో అలయన్స్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. విడిపోయేది ఎప్పుడు పోతారో తెలియదు. 14 నుండి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు 18 వరకు జనసేన కలిసి ఉండేది. జనసేన తర్వాత 18లో మిమ్మల్ని తిట్టి బయటకు వచ్చింది. తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్రతిపక్షంలో వచ్చినప్పుడు మమ్మల్ని తిట్టారు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని తిట్టుతున్నారు. మమ్మల్ని తిట్టే పని పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నారు. మళ్ళీ ఆ రోజు మీరు సరిగ్గా పని చేయలేదని మాట్లాడుతున్నా. ఆ రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పని చేయలేదని పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినారు. ఈ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడివ్వండి ప్లీజ్. ఇప్పుడు చిన్న ప్రశ్న సార్, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఎందుకంటే నేను మీ కల్లా చూస్తాను, మీరు నా కల్లా చూస్తారు, మధ్యలో టైం వేస్ట్ అవుతుంది. పాపం శ్రీశైలం గారు మనం ఇద్దరిని బాధపడుకుంటూ కూర్చుంటారు. కాబట్టి నాది అయిపోయినాక మీరు నోట్ చేసుకొని మాట్లాడండి, ఏం ఇబ్బంది లేదు. అంటే మీరు ఎందుకంటే మీకు టైం కూడా ఎక్కువ ఇచ్చారు, శ్రీశైలం గారు నాకు తక్కువ ఇచ్చిన. కాబట్టి ఇప్పుడు 18 వరకు పవన్ కళ్యాణ్ గారు దాంట్లో అలయన్స్ ఉన్నారా? మీరు వాళ్ళిద్దరు కలిసి 18లో బయటకు వచ్చి గుంటూరులో మీటింగ్ పెట్టి బ్రహ్మాండంగా లోకేష్ గారు నియోజకవర్గానికి 1000 కోట్లు దోచుకున్నారు, ఇలాంటి దోచుకున్న వ్యక్తులతో మనం పని చేయాలని చెప్పినాడా? తర్వాత వచ్చేసి ప్రతిపక్షంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏదైనా చేసుకుంటే దానికి బ్రహ్మాండమైన ఉద్యమం చంద్రబాబు నాయుడు గారు చేపట్టింటే, పెద్దగా ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటే ప్రజల సమస్యల పైన పోరాటం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేద్దామని ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పోయినారా? ఏ విధంగా మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు ఇద్దరు కలిసి ఇప్పుడు పోటీకి వచ్చి మళ్ళీ అలయన్స్ పెట్టుకుంటున్నారు? దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ పోయి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా మీరు తెలంగాణలో సపోర్ట్ చేస్తే, పవన్ కళ్యాణ్ గారిపై ఆడ బీజేపీ పోటీ చేస్తే, బీజేపీ సపోర్ట్ చేసి అలయన్స్ పెట్టుకొని పోటీ చేస్తే అక్కడ డిపాజిట్ కూడా రాని పరిస్థితి అక్కడ ఉంటే, ఇప్పుడు బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకోవాలా వద్దా ఎందుకు స్వామి అనుకుంటుంటే, మీరిద్దరు కలిసి డిస్కషన్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? అయ్యా పవన్ కళ్యాణ్ నీ గ్లాస్ గుర్తు ఐడెంటిఫై కాలేదు, అక్కడనే డిపాజిట్ రాలేదు, మళ్ళీ ఇక్కడ డిపాజిట్ రాకపోతే పోతుంది. ఏదన్నా 4-3 మీ క్యాండిడేట్ పేర్లు ఉంటే చెప్పు, నా జెండా మీదనే పోటీ చేసి చెప్పిద్దాం. ఆ పోటీ చేసిన తర్వాత ఏదైనా గెలిచిన వాళ్ళు నీ క్యాండిడేట్ అని చెప్పుకుందామనే విధంగా వీళ్ళు చర్చలు జరుపుకునే 2 నెలలు అవుతుంది. నా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి 2 నెలల ముందు ఇంతవరకు వాళ్ళు అలయన్స్ దాని గురించి మాట్లాడుకోలేకుండా రోజు మేనిఫెస్టో అనుకుంటా. అంటే మేనిఫెస్టో ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలు అన్ని ఇస్తామని మీ నోట్తోనే మీరే చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు మెరుగ్గా ఇస్తామన్నారు, పవన్ కళ్యాణ్ గారు మెరుగ్గా ఇస్తామన్నారు. మరి ఇద్దరు కలిసి ఇస్తామన్నప్పుడు ఈ మేనిఫెస్టోనే అమలు చేస్తే బంగ్లాదేశ్ ఇంకోటి పాకిస్తాన్ అయిపోయినట్టు అయిపోతుందని చెప్పిన వాళ్ళు మీరే. మరి మళ్ళా వీటిని అమలు చేస్తామన్నారు. ఇవి కాకుండా మళ్ళీ మీరు కొత్త పథకాలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు నిరుద్యోగికి 10 లక్షలు, మీరు ఇంకా రకరకాల కార్యక్రమాలు మీరు చెప్పినారు. ఆర్టీసీ బస్సులు ఉచితం అన్నారు, గ్యాస్ ఉచితం అన్నారు. ఇవన్నీ ఇచ్చుకుంటా వచ్చి మళ్ళీ బంగాళాఖాతం చేస్తారా, లేక బంగ్లాదేశ్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కలుపుతారా? ఏ విధంగా చేస్తామని మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నారు? మాట్లాడుకోండి, అలయన్స్ పెట్టుకోండి. అలయన్స్ పెట్టుకోలేకుండా రోజు ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు
అంగన్వాడీ వర్కర్ల సమ్మె తీవ్ర రూపం దాలుస్తుంది. 7 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్లు తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళ దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలతో పాటు కనీస వేతనాలు చెల్లించాలంటని చెప్పి వేలాది మంది అంగన్వాడీ వర్కర్లు రోడ్డు పాలయ్యారు. ఎట్లా స్పందిస్తారండి ఆంజనేయ రెడ్డి గారు ప్లీజ్? శ్రీశైలం గారు, ఒక అంగన్వాడీ వర్కర్స్ కాదు, ఆశా వర్కర్స్ కూడా ఈ రోజు రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో చెప్పిన విషయాలు ఏవి కూడా ఆయన చిత్తశుద్ధిగా అమలు జరపడం లేదు. అందుకని వివిధ వర్గాల ప్రజలు, అది ఉపాధ్యాయులు కానివ్వండి, ఎన్జిఓలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, రెవెన్యూ ఉద్యోగస్తులు కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, లేదా ఆశా వర్కర్లు కానివ్వండి, ఏ రంగంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా సంతోషంగా లేరనే విషయం చాలా స్పష్టము. అంగన్వాడీ వర్కర్స్ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఉంటే మొన్న ఎవరో వెళ్ళారు, ఆయన ఏదో అర్జీ ఇవ్వతే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఏమిటి మీరు ఇస్తున్నారు, ఇదేదో పెళ్లి పత్రిక కనిపించినోడికల్లా పెళ్లి పత్రిక ఇచ్చినట్టుందని అంగన్వాడీ వర్కర్స్ అవమానం చేస్తారు. మరి ఎవరికైనా వాళ్ళు ఒక అర్జీ ఇస్తారు, వాళ్ళ యొక్క డిమాండ్స్ నెరవేర్చడం కోసం ఎవరైనా ఇస్తారు, వాళ్ళని అవమానపరిచారు, వాళ్ళ సమ్మెను అవమానపరుస్తున్నారు. అట్ ద సేమ్ టైం అంగన్వాడీ భవనాలకు వెళ్ళి తాళాలు పగలగొట్టి దౌర్జన్యంగా ప్రవేశిస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేరు ఈ ప్రభుత్వంతో, ఈ వైసీపీ తోటనే చాలా స్పష్టము. అందుకనే వైసీపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అది ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మన ప్యానెల్లో ఉండే రెడ్డి గారి వరకు కూడా మేకపోతు గాంభీర్యమే. వాళ్ళకి తెలుసు పరిస్థితులు బాగలేవు, మనం ఇంటికి వెళుతున్నాము అనే విషయం చాలా స్పష్టంగా తెలుసు. మీరు ఇందాక మిథున్ రెడ్డి గారి విషయము లేదా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి విషయం మనం చూసాము. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అనేక సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళితే, ఈ యొక్క అవినీతి కేసుల్లో, సిబిఐ కేసుల్లో, ఈడీ కేసుల్లో జైలుకి వెళితే మనం సిద్ధంగా ఉన్నాము, ముఖ్యమంత్రి పదవి చేపట్టాలన్నా అనే దానికి సిద్ధంగా ఉన్నాడనే చాలా సందర్భాల్లో మనం వార్తలు వచ్చాయి. నేనేమంటున్నా అంటే, ఆయన మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంజనేయుడా కాదా పక్కన పెడితే, నేను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు విభీషణుడు అవుతారేమోనని నా భయము, విభీషణుడు అవుతాడేమో అని నా అనుమానము. కాబట్టి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఈరోజు 11 మంది ఇన్ఛార్జీలు మార్చారు మీరు, ఒక ఆయన్ని ఇతర జిల్లాలకు తీసుకుపోయి 3 సార్లు మార్చారు. ఆయన మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన సేపు నేను ప్రశాంతంగా ఉన్నాడు సార్, ప్రశాంతంగా ఉండండి మోహన్ రెడ్డి గారు, ప్రశాంతంగా ఉండండి. ఒక గ్లాసు మంచినీళ్ళు తాగండి, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు చేసుకోండి, మంచినీళ్ళు తాగి దానికి సమాధానం చెప్పండి, ఇబ్బంది ఏమి లేదు. మనం ఈరోజు చూస్తున్నాము ఇన్ఛార్జీలు ఏ విధంగా మారుస్తున్నారు. ఇప్పటికి 3వ నియోజకవర్గానికి పంపిస్తున్నారు ఎవరిని, ఆరుమూళ్ళ సురేష్ గారిని. అక్కడ అదే విధంగా చిలకలూరిపేట శ్రీదేవి గారిని ఎక్కడికో గుంటూరుకు పంపిస్తున్నారు. తమాషా ఏమిటంటే, ఇవి మనం ఇంతకుముందు ఉద్యోగస్తుల ట్రాన్స్ఫర్ చూసాం, ఇప్పుడు ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలకి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇస్తున్నారు. ఒకటి. రెండవది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి గారిని పంపిస్తాం చిలకలూరిపేట అంటే, ఇక్కడ పెద్ద ఎత్తున పంపించడానికి లేదని ఒక ఉద్యమము. అక్కడ ఎక్కడికైతే పంపిస్తున్నారో గుంటూరు 1 ఏదో 2 ఏదో చెప్తున్నారు కదా, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు, మా దగ్గరికి వాళ్ళు ఎవరిని రానివ్వము, ఆమెను రానివ్వమని అక్కడ ఉద్యమాలు. అదే విధంగా ఈ హై లెవెల్ డ్రామాకి 2024లో తెరదించబోతున్నారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అందుకని నేను చెప్తున్నాను, వైసీపీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మోహన్ రెడ్డి గారి వరకు చాలా ఆందోళన ఉన్నారు, మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నారు. రాయలసీమ పట్ల ఏమాత్రం దృష్టి పెట్టకుండా కేవలము ప్రజా ఆకర్షణ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో మనం చూస్తున్నాం రాజకీయ కక్షలు, ఈ ఇసుక మాఫియా, అదే విధంగా మైనింగ్ మాఫియా, అదే విధంగా భూముల కుంభకోణాలు, ఎక్కడ ఏమి చూసినా మనం ప్రతిరోజు అదే కదా.
క్యాన్సర్ పేరుతోటి ఎన్ని వందల కోట్ల రూపాయలు దిగమింగేస్తున్నారు. ఆరోగ్యం నుంచి క్యాన్సర్ పేషెంట్ నుంచి కూడా ఈ రోజు ఈ డబ్బులు ఎన్కాష్ చేసుకుంటున్నారని మనం వింటున్నాము. మీరేమన్నా కాబట్టి డ్రా ఇవన్నీ చేసుకుంటున్నారా? ప్రజలు క్యాన్సర్ చూస్తున్నారు. పేషెంట్ పేరు మీద ఇవన్నీ మీరేమన్నా డ్రా ప్రజలు చేసుకుంటున్నారా? చూస్తున్నారు. రాజకీయాల్లో Yes. ప్రతి మా ఒక్కరు ఆంజనేయ రెడ్డి గారు, ఉంది. డాక్టర్ ఈ బాబు సింగిరి గారు. ఖచ్చితంగా అధికార పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది. శ్రీశైలం గారు. ఎస్ డాక్టర్ బాబు సింగిరి గారు, అంగన్వాడీ వర్కర్ల ఉద్యమం పైన జనసేన పార్టీ ఎట్లా